ప్రశ్నిస్తే సామాన్యులపై దాడులు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వర నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీరాములు అందలా తీవ్రంగా మండిపడ్డారు. నాగోల్లో మొబైల్ రిపేర్ విషయంలో జరిగిన ఘర్షణలో గాయపడిన యువకుడు సాయి కిషోర్ను బుధవారం ఆయన పరామర్శించారు. నాగోల్లోని ఒక మొబైల్ రిపేర్ సెంటర్ నిర్వాహకుడు ఖదీర్ తన మొబైల్ ఫోన్ను సకాలంలో రిపేర్ చేయలేదని వినియోగదారుడు సాయి కిషోర్ ప్రశ్నించారు. దీనితో ఆగ్రహానికి లోనైన ఖదీర్ మరియు అతని వర్గానికి చెందిన మరికొందరు యువకులు సాయి కిషోర్ పై రాడ్లతో విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. అడ్డు వచ్చిన సాయి కిషోర్ స్నేహితులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో సాయి కిషోర్ కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని స్థానిక పవన్ సాయి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి కిషోర్ ను పరామర్శించిన అనంతరం శ్రీరాముల అందల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం కొన్ని వర్గాలకు కొమ్ము కాస్తోందని, అందుకే ఇలాంటి దాడులు చేయడానికి నిందితులు వెనకాడడం లేదని ఆరోపించారు. పగలు రాత్రి తేడా లేకుండా సామాన్యులపై దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నిమ్మల సునీత, శ్రీకాంత్ గౌడ్, దడిక శంకర్, గూడెపు ఇంద్రసేన, బీజేపీ అధ్యక్షుడు రాళ్లకూడం రామకృష్ణారెడ్డి, మాజీ సహకార బ్యాంక్ డైరెక్టర్ తోట ప్రతాప్ రెడ్డి, నిమ్మల రవికాంత్ గౌడ్, యాతం వెంకటేష్ యాదవ్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ముస్లిమ్స్ వచ్చి మన అబ్బాయి ముందు కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది. సిఐ గారు పోస్ట్ చేస్తున్నాడు, కాంప్రమైజ్ చేస్తున్నాడు. అంతేగాని ఇప్పుడు ఒక మొబైల్ షాప్ లో కొట్లాడాలి, ఢిల్లీ కొట్టాడు, బయటకు వచ్చేది సార్ 8 మంది నిజం ఉన్న వీడియోస్ ఇలా కదా మరి బయట బయట ఎందుకు వచ్చింది? మనం ఇంతమందికి వేసేస్తాం లోకల్ కావచ్చు సార్. ఇప్పుడు సిఐ కాంప్రమైజ్ కామని ఎందుకు అనుకుంటున్నారు? కాస్ట్ అయినా లేకపోతే ఎట్లా ఏంది అసలు వాళ్ళ ఆలోచన? నేను గొడవ పేరే లేదు సార్. దగ్గరకు వచ్చి నేను ఫోన్ చేసి క్యాండిడేట్ కూడా ఫోన్ చేసాడు, అదంతా మాట్లాడాడు. నేను చేశాను, నువ్వు విజిట్ చేసిన సంతోషం మాట్లాడలేదు. పరిస్థితి ఇలా కొట్టి కాలాశి నాకు డాక్టర్ చెప్తుంది. నేను ఎన్నో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా. పంపేయడా పంపేయడు. రాత్రి సాయి కిషోర్ అనే అబ్బాయి మొబైల్ ఖరాబ్ అయితే మొబైల్ షాప్ లో మొబైల్ ఇచ్చి దీనికి బాగు చేయమని అడగడం జరిగింది. దాంట్లో 400 రూపాయలు అవుతాయంటే సరే అన్నాడు. ఇన్ కేసు ఇంకేమైనా ఎక్కువ అయితే నాకు చెప్పకుండా మొబైల్ నేను చేయొద్దని చెప్పింది. సాయంత్రం తర్వాత ఆయన పోయి మాట్లాడేసరికి దాంట్లో మదర్ బోర్డ్ ఖరాబ్ అయింది, XYZ ఖరాబ్ అయింది, 900 రూపాయలు ఇవ్వాలని కావాలని మొబైల్ షాప్ లో ఉన్న షాపు యజమాని గొడవ పెట్టుకోవడమే కాకుండా అట్లెట్లు ఇస్తారన్నా డబ్బులు, మేము చెప్పింది 400 కదా అంటే నాకు చెప్పమని చెప్పినా కానీ సాయి కిషోర్ అడిగితే దానికి రిటర్న్ గా మళ్ళీ కొంతమందిని పిలిపించుకొని ఇతరులు వాళ్ళ దోస్తానా మళ్ళీ రౌడీలైనా పిలిపించుకొని ఇలా రాడ్లతోటి కట్టెలతోటి ఆ షాప్ లో రాడ్లు కట్టెలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని పోలీసులను అడుగుతున్నాం. సూటిగా రాడ్లు కట్టెలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అడుగుతున్నాం. దాన్ని చూసుకొని ఇక్కడ ఉన్న సిఐ సేమ్ మతం కాబట్టి ఒక కాపాడాలనే ఉద్దేశంతో ఇది మంచి పద్ధతి కాదంటారు. హిందువుల మీద దాడి జరగడం మంచి పద్ధతి కాదంటారు. హిందువులంటే చులకన అయిపోయింది. మీరు చూడండి, నిన్న బార్కాసులో హనుమాన్ టెంపుల్ కూలవడం జరిగింది. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాడులు అనేక జరుగుతున్నాయి. ఇలా హిందువుల మీద రక్షణ లేకుండా అయింది, హిందూ గుళ్ళ మీద రక్షణ లేకుండా అయింది. 350 గుళ్ళ మీద దాడులు జరిగినాయి. ఈ రోజు కూడా ఇలా నాగోల్లో తీసుకొచ్చి రాళ్లతోటి కర్రలతోటి కొట్టి ఇలా సిఐ గారు చెప్పడం ఏంటంటే కాంప్రమైజ్ కామటు. ఎట్లా కాంప్రమైజ్ అవుతారండి? ఆయుధాలతో తీసుకొచ్చి రాళ్లతోటి కట్టెలతోటి కొడితే అటెండ్ మటర్ పెట్టాల్సింది పోయి ఇవాళ మీరు కావాలని మామూలు కేసు పెడితే ఊకోం చెప్తున్నాం. మాకు కోర్టు ఉంది, పోలీసుల మీద కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు ఎస్సీబీతో మాట్లాడినా చూస్తున్నాడు. ఆ తదితరం ఇన్ కేసు ఏదైనా నువ్వు అటు ఇటు చేస్తే మాకు కోర్టుకోవచ్చు, మా కోర్టు ప్రైవేట్ కేసు వేసుకోవచ్చు. మేము ఏం చేయాలో మాకు తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో జాగ్రత్త ఉండాలి పోలీసు వ్యవస్థ కూడా హెచ్చరిస్తుంది.